దేవుడు ఇంకా మన శివుడు అయితే ఉండొచ్చు గైస్, లోపలికి వచ్చి చూపిస్తున్నా. సో ఇగో గైస్, లింగం పైన శివలింగం గైస్, ఇదైతే పెట్టింది కాదు, అట్టనే చెక్కినారు. సో ఇది పాతకాలంది. సో అయ్యగారు అయితే పూజలు కూడా ఈశ్వరచ్చు పొద్దుగాల, ఇగో నీళ్ళు కూడా ఉన్నాయి. శివుని పైన అయితే అభిషేకం అయితే ఉంది గైస్. సో ఇగో మన శివుడు ఫ్యామిలీ మొత్తం ఉంది. ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి, అక్కడ గణేశుడు, సో అక్కడ మాత్రం అమ్మవారి అనుకుంటా గైస్. సో చూడొచ్చు గైస్, ఇది మొత్తం రాయి. ఒక మనిషితోనైతే లేవటం అయితే ఇంపాసిబుల్ ఒక టైంలో కదరా. ఒక రాయి మీద మొత్తం చెక్కినారు కదా, పెట్టింది కూడా కాదు. ఇగో పెట్టింది కూడా కాదు గైస్. ఇగో శివలింగం పైన శివలింగం. ఇలాంటి ఐడియా రావడానికి గొప్ప అనుకుంటాను నేనైతే గైస్. పైన అయితే చూడొచ్చు, మొత్తం పాతకాలానికి సంబంధించిన ఇది ఒక్కట్రా పంతులు. చూస్తే అర్థమవుతుంది. ఇగో ఈ మొత్తం గణేట్రాలు ఇట్లా చక్రంలో పెట్టి పైన సెట్ చేసేసినారు. ఇప్పట్లో మాత్రం ఇవన్నీ పెట్టడం చాలా ఇంపాసిబుల్ గైస్. అందుకే పాత గుళ్ళు ఇప్పటికీ స్టాండర్డ్ ఉంటాయి. 1000 ఏళ్ళే అవుతుంది కట్టి, కానీ ఇంకా ఇంత కూడా డ్యామేజ్ కావాలంటే అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ శివుడు ముంగానే మన ముంగనే ఉంది గైస్. ఇక్కడ వ్యూ అయితే చూడొచ్చు, టెంపుల్ బయట ఇక్కడ ముంగడ వచ్చినాం మేమైతే. సో ఇక్కడ నుంచి అయితే మొత్తం చూడొచ్చు గైస్. ఒక బాల్కనీ ఉంది పెద్దది, ఒక టైంలోనే ఒకటి, అంటే ఇది ఒక గోడ. సో ఇక్కడ నుంచి చూపిస్తాం.